వచ్చిన వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ నిలబడిపోయారు. ఏవో మంచి మంచి ఉన్నాయి. మీరు ఎందుకు ఇంకా సరిగ్గా లాంచ్ అవ్వలేకపోతున్నారు? అంటే సార్ నాకు వేరే వ్యాపారాలు చాలా ఉన్నాయి సార్. తెలుసు నాకు. దానివల్ల నేను సినిమా ఫీల్డ్లో అంత కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. సినిమా అంటే ఏదో డబ్బు పెట్టేసి ఇంట్లో కూర్చొని ఎవరో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రన్ చేసి ఇచ్చేది కాదు. సినిమా అంటే నేను 100% నా హార్ట్ పెట్టి అంతా పెట్టి చేయాలి. సో దానివల్ల ఆ వ్యాపారాలకి దెబ్బ తగులుతుందని చెప్పి నేను దీన్ని ఓన్లీ పార్ట్ టైం మాత్రమే చేస్తున్నాను. బట్ ఫ్యూచర్లో మీరు అన్నట్టు డెఫినెట్గా నేను కూడా మ్యాక్సిమం పిక్చర్స్ సైన్ చేద్దామని అనుకుంటున్నాను సార్. ఇప్పుడు ఈ సైన్ చేయాలి వాళ్ళంతా, మీకు సైన్ చేయాలి, మీరు సైన్ చేయడం కాదుగా. అదే నాకు సైన్ చేయించుకుందామని అనుకుంటున్నాను. మీరు ఆరంభంలో జనసేన సోషల్ మీడియా అకౌంట్స్ అవి ఆ విభాగాన్ని చూశారు కదా, ఇప్పుడు అది కంటిన్యూ చేస్తున్నారా చేయట్లేదు? ఇప్పుడు యాక్చువల్గా అది వాళ్ళే చూసుకుంటున్నారు సార్. పార్టీ మీరు చూడండి. నేను చూడండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. విశ్వక్సేన్ గారు, వన్ లాస్ట్ అక్కడ నుంచి ఇటు మారి మరీ క్వశ్చన్ అడగడానికి వచ్చాను. ఇక్కడ నుండి ఎక్కువ రాలేదు యాక్చువల్, అందుకే నేను ఇటు అందుకే చూస్తున్నా. మీరు అటు చూడట్లేదనే నేనే ఇటు వచ్చాను. అయ్యో చూస్తా, చెప్పండి. సో సినిమా గురించి అందరూ అడిగేశారు. ఒక పర్సనల్ డౌట్ ఫ్యాన్గా, ఒక హీరోకి మాస్ ఫ్యాన్స్ ఉంటారు, ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు, లేడీ ఫ్యాన్స్ అందరూ కలిపి వచ్చారు ఏంటండి బాబు, ఏంటి ఆ క్రేజ్ అసలు? అది డెఫినెట్లీ ఐఎమ్ బ్లెస్డ్ విత్ ఇట్, అంతే. హ్యాపీ అండ్ బ్లెస్డ్ విత్ ఇట్. అడిగే రాజా. హాయ్ అన్న. అన్న ఇప్పుడు గ్లిమ్స్ చూసుకున్న, నెక్స్ట్ పోస్టర్లో చూసుకున్న సేమ్ జూనియర్ ఎన్టీఆర్ లుక్ కనబడింది అన్న. అంటే అతని రెఫరెన్స్ ఏదైనా తీసుకోవడం జరిగిందా? జనతా గ్యారేజ్ లుక్లా అనిపించింది అన్న సార్. అంటే అతని రెఫరెన్స్ ఏదైనా తీసుకోవడం జరిగింది? కామన్ పాయింట్ ఎనర్జీ అయి ఉండొచ్చు మరి. యా ఓకే, థ్యాంక్ యూ. డన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. మళ్ళీ బోనాల జాతర శుభాకాంక్షలు. వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ రా. థ్యాంక్ యూ సో మచ్ విశ్వక్సేన్ గారు అండ్